హలో అండి. హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే ఇప్పుడు ఒక రెసిపీ చేయబోతున్నామండి. అదేంటో రజనీ గారు చేసి చూపిస్తారు. ఓకేనా? లెట్స్ వెయిట్ అండ్ సీ. రజనీ గారు మరి మా కోసం ఏం చేయబోతున్నారు చెప్పండి, మన వ్యూవర్స్ కోసం. రెసిపీ ఏంటి? కారపూస చేసుకుందామండి. కారపూస అండి. ఓకే అండి. ఓకే ఓకే అండి. మరి దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చెప్పండి. బియ్యం పిండి 3 గ్లాసెస్ తీసుకున్నాను. 3 గ్లాసెస్ అండి. ఓకే అండి. చిన్న గ్లాస్తో 3 గ్లాసెస్ బియ్యం పిండి తీసుకున్నారండి. దీంతో 1 గ్లాసు శనగపిండి తీసుకున్నాను. 3 గ్లాసులకి 1 గ్లాస్ శనగపిండి అండి. తీసారా? ఇలాగా మనం గ్లాస్ తీసుకున్నాము. ఓకే అండి. ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు బియ్యం పిండి, 1 గ్లాసు శనగపిండి. ఓకే అండి. దీన్ని ఇప్పుడు కలుపుకోవాలండి. ఇంకా యాడ్ చేస్తారా? వామ్ అండి. ఓకే అండి. కొంచెం మనం అంటే జంతికలది కన్నాలు దిగవనేసి కొంచెం ఓకే క్రష్ చేసుకున్నారా? సరే అండి. దాన్ని ఇలా అంటే వాము డైరెక్ట్ గా కాకుండా కొంచెం పచ్చగా దంచుకున్నారనమాట. ఓకే అండి. దాంట్లోనికి టేస్ట్ తగినట్టు కొంచెం కారం మనం ఎంత స్పైసీగా కారం అంటే ఎవరెవరికి కొంచెం మంది స్పైసీగా తింటారు, బాగా కొంచెం మంది నార్మల్ గా తింటారు కదా, అదే టేస్ట్ కి సరిపడినంత వేసుకోవాలండి. సాల్ట్ టేస్ట్ కి సరిపడినట్టు. ఓకే అండి. దీంట్లోకి మనం కొంచెం బటర్ వేసుకుందాము. ఓకే అండి. ఆ పీస్ సరిపోతుందండి. ఓకే అండి. ఓకే అండి. కొంచెం వేసుకుందాం, లేదంటే ఇంకొంచెం యాడ్ చేస్తారా? ఇదండి అంతే. ఓకే అండి. మనం ఇప్పుడు వీటన్నిటిని వాటర్ వేసి కలుపుకుందాం. నార్మల్ వాటరా? నార్మల్ వాటరే. ఓకే అండి. చూపించండి. ఓకే అండి. వాటన్నిటిని ఇలా కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి పిండిలో. ఇలాగా వేసిన బటర్ కూడా ప్రతిదీ పిండికి పట్టాలి సమంగా. కలుపుకున్నాక మనం ఒకసారి టేస్ట్ చూసుకున్నాము. ఓకే అండి. అది ఇంపార్టెంట్ అండి. సరిపోయిందో లేదో ముందే చూసుకుంటే మంచిది కదా. తర్వాత అయిపోయాక రాదు కదా, అప్పుడు మళ్ళీ కలవదులేండి వాటర్ వేసాక. నేనైతే ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకుంటున్నానండి. ఓకే అండి. సరిపోయిందండి. ఇంకేమైనా యాడ్ చేస్తారా? జస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాను. సాల్ట్ కొంచెం సరిపోలేదు, కొంచెం యాడ్ చేసుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందాము. ఓకే అండి. చూడండి, ఇన్ని వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఎన్ని నీళ్ళు సరిపడతాయో లాస్ట్లో మిగిలినప్పుడు చూపిస్తాను మీకు. బాగా లూజ్గా కలుపుకోవాలండి. మరీ లూజ్గా ఏమొద్దండి. ఓకే అండి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. మొత్తం అన్నీ ఒకేసారి వేయకూడదు, మళ్ళీ లూజ్ అయిపోతే కష్టం కదా. సరేనండి. చూసుకొని కలుపుకోవాలి. ఓకే అండి. ఏందండి, ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి మనము. ఓకే అండి. ఈ విధంగా కలుపుకోవాలి. అంటే ఒక చపాతీ ముద్దలా సరిపోతుందండి? ఇంకా మెత్తగా చపాతీ ముద్దలా కాదు. మనకి ఒత్తేటప్పుడు దిగాలి కదా. ఓకే. కొట్టాలి, మనకి వీలుగా ఉండాలి కదా నొక్కి ఒత్తడానికి. అందుకని ఆ విధంగా కలుపుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు మనం నూనె వేడి చేసుకుందాము. ఓకే అండి. స్టవ్లో కళాయి పెట్టి ఇలా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి. ఇలా మనం ప్రిపేర్ చేసుకునే ముందు జంతికలు కొట్టడానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. అలాగైతే సాఫ్ట్గా దిగిపోతుంది. ఓకే అండి. ఇప్పుడు మనం ఇలాగా చిన్న ముద్ద తీసుకొని ఇలా పెట్టేసుకున్నాము. ఓకే అండి.
ముందు ఒక టేస్ట్ చూసుకుందాము, మనకి టైట్గా ఉందా, బాగుందా, సరిపోయిందా లేదా తెలుస్తుంది కదా. ఆయిల్ వేడైపోయిందండి, ఇప్పుడు వెళ్ళిపోదాము ప్రాసెస్లోకి. ఇదిగోండి ఇలా వేసుకోవాలి కారపూసని, అయిపోతుందండి. ఇంతేనండి ప్రాసెస్, చాలా సింపుల్ ప్రాసెస్. ఇది ఇంకా గోల్డెన్ కలర్లోకి రావాలండి. గోల్డెన్ కలర్లోకి రావాలి. ఓకే అండి. ఇదిగోండి ఇలా వేగిన తర్వాత బయటకైతే తీసుకోవాలండి. వేగిపోయిందండి, ఇలా తీసి పక్కన పెట్టేసుకున్నాము. నూనె వరుస్తుంది కదా. ఓకే అండి. మళ్ళీ మనం ఇంకోటి వేసుకుందాం ఈలోపు. సరే అండి. కొంచెం అలా పక్కన పెట్టుకుంటే ఆయిల్ ఏదైనా ఉంటే ఎక్స్ట్రా ఆయిల్ కారిపోతుందండి బయటికి. ఇదిగోండి నెక్స్ట్ ఇలా వేసుకొని తీసుకోవాలండి. ముద్దనంతని కూడా ఇలా ఎవ్రీ టైం చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చాలా సింపుల్గా, ఫాస్ట్గా, తొందరగా అయిపోతాయండి. అవునండి, టేస్ట్గా కూడా ఉంటాయి. మీకు లాస్ట్లో చూపిస్తాం మేము. ఓకే అండి. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు రజనీ గారు, జంతికలు చేశాను కానీ ఈసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి. మనం ఇలా కొంచెం తడి చేశారు కదా ఎలా చేయాలో, నేను ఈసారి ట్రై చేస్తాను తప్పకుండా. కొంచెం ఇలా తడి చేసుకొని పెట్టేసుకున్నాము. ఓకే అండి, చాలా సింపుల్ గా అయితే ఉందండి ప్రాసెస్. అన్ని ఇలాగే చేసుకున్నామండి. మీకు లాస్ట్ లో చూపిస్తాను. మళ్ళీ లెంతీ అయిపోద్ది కదా మనకి, లాస్ట్ లో చూపిస్తాం మళ్ళీ. ఓకే అండి. ఫైనల్లో ఇలా కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి, దాంట్లో గార్నిషింగ్గా వేసుకోవడానికి. కొంచెం జాగ్రత్తగా వేయాలండి, లేదంటే తుల్లిపోతుంది పైకి. టేస్టీ ఇంత కలర్ఫుల్ కారపూస రెడీ అయిపోయింది. వెయ్యాలి, పర్వాలేదు. ఇదిగోండి దాని మీదే కరివేపాకు కూడా వేసుకున్నాం ఇలా గార్నిషింగ్లా. బాగుంది కదా చూడడానికి, భలే కలర్ఫుల్గా ఉందండి. టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూసి చెప్దాం. ఓకే చూడండి ఎంత క్రిస్పీగా, చూడండి ఇలా ఎంత భలే ఉన్నాయండి. ఇలా అంటే విరిగిపోతున్నాయి. ఓకే క్రిస్పీగా భలే ఉన్నాయి. వావ్ రజనీ గారు, ఫైనలీ ప్రిపేర్డ్ కారపూస. సూపర్, వావ్, బ్యూటిఫుల్, గోల్డెన్ కలర్ భలే ఉందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పాలి మరి. చాలా సింపుల్ గా ఫాస్ట్ గా అయిపోద్దండి. చిన్నపిల్లలు అయితే బాగా తింటారు ఇష్టంగా. ఓకే అండి, పెద్దవాళ్ళకి కూడా ఇష్టమేనండి, నాకు కూడా నచ్చింది. అలా అని కాదు, చిన్నపిల్లలు అయితే బుడ్డిగా ఉన్నాయి కాబట్టి బాగా తింటారు. ఓకే అండి. ఇప్పుడు ప్రవీణ సింపుల్ గా చూడడానికి కూడా చాలా ఫాస్ట్ గా అయిపోయిందండి. నేను ఇలా చూస్తూ వీడియో తీస్తూ ఉండగానే అయిపోయిందండి. ఇప్పుడు ప్రవీణ గారు టేస్ట్ చేసి చెప్తారండి. అవునా అండి. ఓకే అండి, చూడండి చిన్నదివ్వండి. అంత తీస్తుంటే వద్దండి, చాలండి, చాలు. వావ్, చాలా బాగా చేశారండి. తక్కువ టైంలో చాలా సింపుల్ రెసిపీ ఈజీగా చేసి చూపించారు. చాలా థ్యాంక్ యూ రజనీ గారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా నోట్లో పెడుతుంటే కరిగిపోతుందండి. మీరు కూడా ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి తప్పనిసరిగా. ఓకేనా? బాగుంటాయండి, బాగుంటాయి. పిల్లలకి చాలా బాగా ఇదిగా నచ్చుతాయి. చేయండి. ఇంత బాగా ఎలా చేస్తారు రజనీ గారు? చేతులతో అండి. నేను ఇంక గరిటతో అనుకున్నానండి. అవునా? ఓకే అండి, జస్ట్ కామెడీ, ఏమనుకోమాకండి. ఓకే అండి, రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? రెసిపీ నచ్చితే మళ్ళీ కలుసుకుందాం. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ ని. ఓకే అండి, బాయ్ అండి. బాయ్.